హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో విఆర్కే గారి డైట్లో గ్రీన్ చీజ్ ఆమ్లెట్ అనేది ఎలా మేక్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా మీకు చూపిస్తానండి. ఈ ఆమ్లెట్ వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. దీంట్లో మనకి ఆకుకూరలు ఏదైనా లీఫీ వెజిటేబుల్స్ అనేది తీసుకోవచ్చు మీరు. అండ్ మనకి ప్రోటీన్ కోసం మనకి ఎగ్ అనేది తీసుకుంటాం అనమాట. అండ్ ఇది వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ ఆమ్లెట్ అని చెప్పచ్చు. అండ్ చిన్న పిల్లలు కూడా చాలా చక్కగా తింటారు. మా పిల్లలు అయితే ఎంతో చక్కగా తింటారు. మనకి విడిగా వాళ్ళ ఆకుకూర వండితే తినరు కాబట్టి ఇట్లా మనం ట్రై చేస్తే ఖచ్చితంగా వాళ్ళు తింటారనమాట. మా పిల్లలు అయితే నేను చీజ్ వేసాను కాబట్టి పిజ్జా లాగా ఉంది అని చాలా చక్కగా తినేసేసారనమాట. గ్రీన్ చీజ్ ఆమ్లెట్ని ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూసేద్దాం. చాలా ఈజీ అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి దీన్ని చేసుకోవచ్చు. ఇక్కడ నేను విఆర్కే గారి డైట్ కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇది నేను విఆర్కే గారి ఆఫీస్కి వెళ్ళి తీసుకున్నానండి. ఇది నాకు పర్ బాటిల్ వచ్చేసి నాకు 1200 పడిందండి. నేను 3 బాటిల్స్ తీసుకున్నాను. ఫస్ట్ నేను ఒక పాన్ తీసుకున్నాను, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఫ్రెష్ పాలకూర నేను తీసుకున్నాను. ఈ ఆమ్లెట్ అనేది గ్రీన్ చీజ్ ఆమ్లెట్ అనేది తోటకూరతో చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ నేను ఉండే ఏరియాలో తోటకూర చాలా ముదురుగా ఉంటుంది, నాకు నచ్చదు. అందుకే నేను పాలకూర మాత్రం తీసుకున్నాను. మీరు ఎనీ లీఫీ వెజిటబుల్ తీసుకోవచ్చు. బచ్చల కూర, పొనగంటి కూర, చుక్క కూర, మెంతు కూర, అన్నీ. మునగాకు కూడా తీసుకోవచ్చు. మా హస్బెండ్కి నేను మునగాకుతో చేశాను, చాలా బాగుంది అన్నారు. ఒక ఆనియన్ అనేది కట్ చేసుకొని అది కూడా దాంట్లో వేసేసుకుంటున్నాను అనమాట. మనకి ఆనియన్లో వచ్చే వాటరు అండ్ లీఫీ వెజిటేబుల్లో వచ్చే వాటర్ మొత్తం కూడా అబ్జర్వ్ అయిపోవాలి. ఎక్కడ వాటర్ ఉండకూడదు అనమాట. మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేదాకా కూడా మీరు దీన్ని చక్కగా నీట్గా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుందండి. ఆయిల్ అనేది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, మనం చీజ్ వేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. మొత్తం కూడా చక్కగా మగ్గించేసేసుకోండి. మనకి మూత పెట్టుకొని మగ్గించకూడదండి. ఆకుకూరని మూత పెడితే ఇంకా వాటర్ అనేది ఎక్కువగా వచ్చేస్తాయి అనమాట. నేను సిమ్లోనే మూత పెట్టకుండా చక్కగా మగ్గించుకున్నాను. మంచిగా మగ్గించుకుంటే చక్కగా మనకి ఒక 5 to 10 minutes అలా పడుతుంది అనమాట. 10 minutes పడుతుంది, 5 minutes కాదులేండి, 10 minutes ఖచ్చితంగా పడుతుంది. ఈ 10 minutes చక్కగా మనకి మగ్గించుకుంటూ కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా మీరు కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి వాటర్ అనేది బయటికి రిలీజ్ అవ్వడానికి కొంచెం సాల్ట్ అనేది ఖచ్చితంగా కావాలన్నమాట. విఆర్కే గారి డైట్లో మనకి కల్లుప్ని పౌడర్ చేసుకొని పెట్టుకున్నారు కదా, ఆ సాల్ట్ మాత్రమే యూజ్ చేయాలి. దాన్ని తీసుకొని కొంచెం మనకి పాలకూరలో ఎగ్లో తర్వాత వేద్దామండి. ఇప్పుడు ఫస్ట్ కొంచెం పాలకూర కోసం వేస్తున్నాను అనమాట. దాంట్లో వాటర్ అంతా కూడా బయటకు వస్తాయి అన్నమాట. ఆ తర్వాత మనకి ఎగిరిపోతాయి. కొంచెం పసుపు మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం పసుపు వేస్తున్నాను, కొంచెం పసుపు వేసుకోండి. ఇలా పసుపు వేసుకొని చక్కగా మంచిగా కలబెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. దీంట్లో వాటర్ అన్నీ కూడా మనకి బయటికి రిలీజ్ అవుతాయి అన్నమాట, ఉప్పు వేసాం కాబట్టి. ఈ మొత్తం ఉప్పు వేసి మనకి క్వాంటిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఆకుకూర క్వాంటిటీ ఇందాడ ఎంత ఉందో చూసారు కదా, ఇప్పుడు క్వాంటిటీ తగ్గింది. ఎందుకంటే మనకి వాటర్ అనేది బయటకు వచ్చే కొద్దికి క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది అనమాట, మనకి దగ్గర పడిపోతుంది. వాటర్ అన్నీ కూడా ఇంకిపోయేదాకా మంచిగా మగ్గించుకోండి. ఇలా కూర మొత్తం కూడా చక్కగా దగ్గరికి వచ్చేస్తుందండి. ఇలా ఒక 10 minutes తర్వాత మనకి కూర మొత్తం మంచిగా మగ్గిపోతుంది అనమాట. వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి, చల్లార్చుకోండి పూర్తిగా. ఇక్కడ నేను 4 eggs తీసుకుంటున్నానండి. మన విఆర్కే గారి డైట్లో మనకి 6 eggs అనేది ఎలో ఉంది, నేను 4 eggs మాత్రమే తీసుకుంటున్నాను. ఆకుకూర అనేది ఎనీ ఆకుకూర తీసుకోవచ్చు అండ్ ఎంతైనా తీసుకోవచ్చు, మన ఇష్టం అది. దాంట్లో లిమిట్ అనేది ఏమీ లేదనమాట. నేను ఒక మీడియం సైజ్ కట్ట తీసుకున్నాను ఒకటి. నేను ఇక్కడ 4 eggsని చక్కగా బౌల్లోకి వేసేసుకొని వీటిని ఫోర్క్ తోటి నేను స్మాష్ చేసేసుకున్నాను అనమాట. మంచిగా చేసుకుంటే ప్లఫీగా వస్తుంది అనమాట. నేను ఫోర్క్ సహాయంతో నేను చక్కగా కలుపుకుంటున్నాను దాన్ని. ఇప్పుడు నేను కొంచెం ఉప్పు వేస్తున్నానండి. ఆల్రెడీ నేను పాలకూరలో కొంచెం ఉప్పు వేసాను కదా, దాన్ని ఇక్కడ కొంచెం వేసుకోండి. మీరు టేస్ట్ అనేది చూసుకొని మీరు చెక్ చేసుకొని మీరు కావాలంటే యాడ్ చేసుకో. మనం విఆర్కే గారి డైట్లో ఓన్లీ సముద్రపు ఉప్పు మాత్రమే వాడాలి. అది కొంచెంసేపు ఎండలో పెట్టుకొని దాన్ని పౌడర్ చేసుకొని మాత్రమే వాడాలి అని సార్ చెప్పారు.
ఖచ్చితంగా మీరు అలానే యూజ్ చేయండి. ఇందులో కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. కారం అనేది మీ ఇష్టం అనమాట, ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కారానికన్నా మీరు పచ్చిమిర్చి యూజ్ చేయడం వల్ల చాలా మంచిగా ఉంటుంది. కారంలో మనకి పురుగు మందులు ఎక్కువగా కలుపుతున్నారని సార్ అవాయిడ్ చేయమని చెప్పారు. దానికి బదులుగా చక్కగా మంచిగా కడుక్కున్న పచ్చిమిర్చి అనేది యూజ్ చేయండి అని చెప్పారు. పచ్చిమిర్చి అనేది నాకు పిల్లలు తీసేస్తారు, మంట పడుతుంది అనే ఉద్దేశంతో నేను కారం యాడ్ చేస్తున్నాను. మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇంకా బెటర్గా కావాలి అంటే కొంచెం పెప్పర్, నేను పెప్పర్ అయితే యాడ్ చేశాను కానీ ఆ క్లిప్ అనేది మిస్ అయింది, మీరు యాడ్ చేసుకోండి. పెప్పర్ అనేది మనకి కారానికన్నా మనకి ఫారిన్ కంట్రీస్లో పెప్పర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు, ఎందుకంటే దాని యొక్క హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను పిల్లలకైనా సరే కొంచెం పెప్పర్ అనేది వేస్తానండి, ప్రాబ్లం ఏమి ఉండదు. మరీ ఎక్కువ కాకుండా కొంచెం పెప్పర్ వేసుకోండి. ఇక్కడ వచ్చేసి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కొంచెం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకున్నాను. ఇప్పుడు మనకి ఆల్రెడీ మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న మనకి పాలకూర ఆనియన్స్ ఉంటుంది కదా, అది కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు అది కూడా దీంట్లో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలిపేసుకుంటున్నాను. ఇది వచ్చేసి పాలకూర ఆనియన్ మనకి ఫ్రై చేసుకుందనమాట, అది వేసుకుంటూ కలుపుతున్నాను అనమాట. మనకి ఫ్లఫీగా రావాలి అంటే ఖచ్చితంగా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం కూడా మనకి ఎంతైతే ఉందో అంత వేసేసేసుకొని మీ ఇష్టం అనమాట. మొత్తం కావాలంటే మొత్తం వేసుకోండి, మీరు కొంచెం కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. అది మీరు ఎగ్లో మీరు చూసుకోండి. ఎగ్ కన్నా మనకి పాలకూర అనేది ఎక్కువగా ఉంటుంది అనుకున్నట్లయితే మీరు కొంచెం ఆపేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేనైతే ఆకుకూర కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట. మనకి ఆకుకూర ప్లస్ ఆమ్లెట్ ఎగ్ అనేది వెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నార్మల్గా మనకి పాలకూర తినాలంటే చాలా బాధ అనమాట. మనకి ఇలా ఇలా మనకి ఆమ్లెట్లు వేసుకొని చాలా ఈజీగా మనకి పాలకూర వెళ్ళిపోతుంది. అండ్ చాలా మంచిది పాలకూర, మనకి స్పినాచ్ అనేది చాలా మంచిది, మనకి చాలా ప్రాబ్లమ్స్ నుంచి రెక్టిఫై చేస్తుంది స్పినాచ్ అనేది. మంచిగా ఇట్లా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయినట్టే. మీరు ఏమన్నా కావాలి అంటే గరం మసాలాలు కానీ ధనియాల పొడి కానీ ఏమైనా కావాలంటే మీ ఇష్టం అనమాట. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీకు ఏమైనా కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి. బ్యాటర్ అనేది చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను అమూల్ వారిది చీజ్ అనేది బ్లాక్ తీసుకున్నాను. సార్ ఏం చెప్పారంటే మనకి అమూల్ కానీ హెరిటేజ్ కానీ విజయా కానీ ఇలా మంచి బ్రాండ్స్ అనేవి యూజ్ చేయొచ్చు చీజ్లో అని చెప్పారు. నేనైతే ఇక్కడ అమూల్ వాళ్ళది తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్లాక్. నేను దీన్ని గ్రేట్ చేసుకొని దాని మీద వేసుకుంటున్నాను. లాస్ట్ టైం మొజిలా వేసినప్పుడు నాకైతే నచ్చలేదు, ఇట్లా నేను గ్రేట్ చేసేసుకున్నాను. గ్రేట్ చేసుకొని దాన్ని నేను యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఒక పెనం తీసుకున్నాను, దానిపైన నేను ఇక్కడ ఆమ్లెట్ వేస్తున్నాను. మీరు కావాలంటే పాన్లో అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నేను వేసాను, ఫస్ట్ లేయర్ వేస్తున్నాను అనమాట. చూసారా, ఎగ్ అనేదేమో చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, ఆకుకూర మాత్రం మధ్యలోనే ఉండిపోతుంది. అవునండి, ఇట్లనే ఉంటుంది, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎగ్ అనేది త్వరగా వెళ్ళిపోతుంది. మనకి నార్మల్గా ఆమ్లెట్ వేసినా సరే ఎగ్ అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఆకుకూర కొంచెం బరువు ఉంటుంది కాబట్టి మనకి అట్లా మధ్యలో స్టక్ అయిపోయింది అనమాట, నో ప్రాబ్లం. ఇక్కడ నేను చీజ్ వేసుకుంటున్నాను. ఇందాక గ్రేట్ చేసుకున్న చీజ్ని మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ లేయర్ పైన మనం చీజ్ వేసుకోవాలి, అంటే ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి మధ్యలో మనకి చీజ్ అనేది పెట్టుకుంటున్నాం అనమాట. మీరు చీజ్ అనేది పైన వేసేసుకున్నారనుకోండి, పిజ్జా లాగా మనకి ఏంటంటే మనకి బ్యాక్ సైడ్కి టర్న్ చేసినప్పుడు మొత్తం కూడా ఆ పెనానికి అంటుకుపోద్ది అనమాట. చీజు మనకి తినడానికి కుదరదు అనమాట. ఎప్పుడైనా సరే చీజ్ అనేది మధ్యలో మాత్రమే వేసుకోవాలి ఆమ్లెట్ ఇప్పుడు చూసారా, నేను ఇంకో లేయర్ దానిపైన వేస్తున్నాను అనమాట కవరప్ చేయడానికి. మొత్తం ఎక్కడైతే చీజ్ ఉందో మొత్తం కూడా చీజ్ మొత్తం కూడా పైకి ఇచ్చేయకుండా మనకి ఆ చీజ్ అనేది పెనానికి అంటుకోకుండా మొత్తం కూడా కవరప్ చేస్తున్నాను నేను. ఇలా సెకండ్ లేయర్ అని దానిపైన వేసుకోవాలి. ఇలా మంచిగా మొత్తం కూడా మనకి సెకండ్ లేయర్ వేసేసుకున్న తర్వాత పక్కన ఏమన్నా ఎగ్కి సంబంధించినవి ఇలా పక్కకి వెళ్ళిపోయినాయి, మళ్ళీ దాన్ని చక్కగా సరి చేసుకొని మనకి ఏవైతే ఆకుకూర మిడిల్లో ఉందో దాన్ని కూడా మనం పూర్తిగా స్ప్రెడ్ చేసుకోండి. ఎంతవరకు స్ప్రెడ్ అవుతే అంతవరకు స్ప్రెడ్ చేసుకోండి. మంచిగా నీట్గా స్ప్రెడ్ చేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే మనకి
చక్కగా మీరు ఈ స్టేజ్లో ఆయిల్ కావాలంటే కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తాను అంతే. నేను మూత పెట్టేసుకొని మంచిగా మగ్గించేసుకుంటున్నాను. మంచిగా మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అట్లా మగ్గించుకోండి. మీరు మధ్యలోనే ఒక 5 మినిట్స్ బిఫోరే తీసుకొని చూసుకోండి కాలిందా లేదా అనేది. చక్కగా నీట్గా మంచిగా గోల్డిష్ కలర్, రెడ్ కలర్లో రావాలన్నమాట. అప్పుడే మనకి లోపల ఉన్న చీజ్ అనేది చక్కగా మెల్ట్ అవుతుంది అండ్ టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది అన్నమాట. మనకి సెకండ్ సైడ్ కూడా చక్కగా మంచిగా ఇలా రెడ్ కలర్లో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని మంచిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇట్లా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. సర్వ్ చేసుకొని మీకు ఏదైనా సరే ఉట్టిగానే తినచ్చు, లేకపోతే నేనైతే దొండకాయ టమాటా పచ్చడి చేశానండి, దాంతో నేను సర్వ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది అండ్ పిల్లలైతే ఉట్టిగానే తినేసారనమాట. అండ్ దాంట్లో చీజ్ వేసాను కదండి, చీజ్ అంతా కూడా చక్కగా మెల్ట్ అయ్యింది, చాలా బాగుంది. ఈ రెసిపీలో మనం యూజ్ చేసిన పాలకూరకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అవేంటో చూద్దామండి. ఇక్కడ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి కూడా ఈ పాలకూరని యూజ్ చేస్తాము. అండ్ మజిల్ రిలాక్సేషన్ కోసం, స్కిన్కి, హెయిర్కి, నెయిల్స్కి కూడా చాలా మంచిది పాలకూర. అండ్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడానికి మనకి పాలకూర అనేది బాగా యూజ్ అవుతుంది. వెయిట్ లాస్లో కూడా బాగా ఎక్కువగా పాలకూర అనేది యూజ్ చేస్తాము. ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది, విటమిన్ సి అనేది కూడా ఉంటుంది. మనకి బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇది ఎక్కువగా మనం తినడం వలన. అండ్ మనకి గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. మనకి కళ్ళకి చాలా మంచిది పాలకూర, బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ పాలకూరని ఖచ్చితంగా మీరు విఆర్కే గారి డైట్ చేసినప్పుడు ఖచ్చితంగా తీసుకోండి, చాలా మంచిది. మనం రోజు కూడా పాలకూర తీసుకోవడం వలన చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. సోఫీ ఏం తింటున్నారు? అన్నం తింటున్నారా? అన్నంలోకి ఈరోజు మీకు ఏం వేసా నేను? చీజ్ ఎగ్ ఆమ్లెట్. చీజ్ ఎగ్ ఆమ్లెటా? yes మమ్మీ. చీజ్ గ్రీన్ ఆమ్లెట్ అన్నమాట. అది చీజ్ గ్రీన్ ఆమ్లెట్. ఎలా ఉంది టేస్ట్? బాగుందమ్మా. సూపర్ ఉందా? సూపర్. చూసారు కదండి, టేస్టీ అండ్ హెల్దీ గ్రీన్ చీజ్ ఆమ్లెట్ ఎలా ఉందో మా పిల్లల మాటల్లో విన్నారు కదా. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. విఆర్కే గారి డైట్లో ఇలాంటి చాలా రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.